హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు నివాస్ టీవీ. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు మన కస్టమర్స్ కొన్ని ప్రత్యేకమైన డౌట్స్ అడగటం జరిగింది. ఆ డౌట్స్ అవి అందరికీ ఉపయోగపడేలాగా నాకు అనిపించింది. వాటిల్లో సెలెక్ట్ చేసి కొన్ని డౌట్స్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే అందరూ కూడా వారి వారి మెయిల్తోనే వస్తున్నాయి కాబట్టి వారు ఏ ఊరు నుంచి చేశారు, వారి పేరేంటి అనేది నేను మీకు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మెయిల్స్ ద్వారా వస్తున్నాయి కాబట్టి. మొదటగా ఇలా పంపించారు. సార్ మీరు చెప్పిన విధంగానే చేశాను సార్. ఏంటో మరి నేను చెప్పిన విధంగానే చేశారంట. చూద్దామండి. నేమ్ వెంకటేష్. ఇలా పంపించారు. అతను నేను చెప్పిన విధంగా చేశానని అలా పంపించారు. డిఓబి డేట్ ఆఫ్ బర్త్ 16/7/93. దీన్ని కూడా ఏంటో ఇలా పంపించారు. ఏంటో చూద్దామండి వాటి గురించి. ఇక్కడ డెస్టినీ పెట్టాడు, అంటే డెస్టినీ అయి ఉంటుంది, బహుశా డెస్టినీ పెట్టాడు. తర్వాత దీని కింద ఇలా వేశాడు 7749 ఇలా వేశాడు కింద, చూపించాడు అట్లా. ఐ ఆమ్ ఫేసెస్ మెనీ ప్రాబ్లమ్స్ ఈజ్ మై కెరియర్. ఎనీ కరెక్షన్ ఇన్ మై నేమ్ సర్ టెల్ మీ సూటబుల్ నేమ్. ఇది విషయం. ఈ విధంగా చాలామంది కస్టమర్సు వారి యొక్క తెలిసి తెలియని విధానంతో చాలా స్ట్రగుల్ ఎదుర్కోవటం నేను గమనించాను. వారిలో వీరొకరు. చూడండి సార్, మీరు చెప్పినట్టే చేశాను. నేనేం చెప్తున్నానండి, నేను ఏదైనా వీడియోలో కంటెంట్ చెప్పి మీరు ఇలా చేయండి అని ఎక్కడైనా చెప్పానా? నో. న్యూమరాలజీ అనేది మహాసముద్రం. ఈ మహాసముద్రాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఒక జన్మ సరిపోదు. అలాంటిది నేను మీకు కంటెంట్ ఎందుకు అందిస్తున్నాను? నా దగ్గర ఇంత కంటెంట్ ఉంది, నేను 20 సంవత్సరాలు దీని మీద తపస్సులా నేర్చుకున్నాను, ఇదిగో ఇది నా కంటెంట్ అని చెప్పడం నా ఉద్దేశం. అంతేగాని ఇదిగో ఈ వీడియో పెడుతున్నాను, మీరు ఇక దాన్ని ఫాలో అవ్వండి, లేదు ఇలా చేస్తున్నాను మీరు చేసుకోండి, మీరు చేసుకుంటే సరిపోతుందని నేను చెప్పానండి? నో, అది పూర్తిగా రాంగ్. అసలు రైట్ ఏంటంటే, మీరందరూ అనుకున్నట్టుగా, చాలామంది న్యూమరాలజిస్టులు భావిస్తున్నట్టుగా నేమ్ కరెక్షన్ అంటే కేవలం ఒక నేమ్లో ఆల్ఫాబెటికల్ లెటర్స్ మార్చటము కాదు. ఒక యజ్ఞములాగా, ఒక తపస్సులాగా కొన్ని గంటలు, మినిమం 15 గంటల నుండి 40 గంటల వరకు వెచ్చించి ఒక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చేయాల్సిన ఒక మహత్ కార్యం. ఇలాంటి దానిని కొంతమంది న్యూమరాలజిస్టులు ఏంటో సింపుల్గా మంచినీళ్ళు తాగినట్టుగా ఈ అక్షరం మార్చండి అని చెప్పి విమర్శకులకు ఏమిస్తున్నారు? ఇది ఒక మ్యాథమెటిక్సా, ఆల్జిబ్రానా, వీళ్ళు అనగానే అయిపోతుందా అనే విమర్శలకు తావిస్తున్నారు. అది వీళ్ళ తప్పే. అలాగే కస్టమర్స్ కూడా చూసుకొని అదే ప్రాక్టీస్ చేసుకుంటూ మరి మేము చేసుకోగలంగా అంటున్నారు. పూర్తిగా తప్పండి. న్యూమరాలజీ అంటే ఏంటంటే, మీరందరూ చూస్తున్నటువంటి నేమ్ కరెక్షన్, నేమ్ చేంజ్, నేమ్ డిసైడింగ్ అనేది న్యూమరాలజీ అనే మహత్ కార్యములో 1% మాత్రమే. ఆ 1% ఏంటి? 14 డైమెన్షన్స్లో గంటల తరబడి వెచ్చించి ఇవ్వాలి. మనం చూస్తున్నది ఆ 1%నే తూట్లు పడుస్తున్నారు. మరి తర్వాత 99% ఏంటి? మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకేదన్నా ఒక నెగిటివ్ అటాక్ అవుతుందా, మీరేదన్నా నెగిటివ్కి రీచ్ అవుతున్నారా అని ఎలాగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీ వైబ్రేషన్లో నడిపించటం. ఇదేదో పెద్ద బరువు కాదండి. మరలా నడిపించడం అంటే కేవలం ఆయా న్యూమరాలజిస్టులకు ఉండాల్సినటువంటి ఓపిక, పేషెన్సీ. ఆ పేషెన్సీ ఉన్న న్యూమరాలజిస్టులనే కదా మిమ్మల్ని రీచ్ అవ్వమని చెప్పేది. మీరేమో
నేను కంటెంట్ ఇవ్వగానే ఇదిగో వెంకటేష్ గారు లాగా సార్ మీరు చెప్పినట్టే చేశాను, ఇదిగో ఇలా వచ్చింది, నా లైఫ్ అంతా మంట కలిసిపోయింది. మంటగలవకి ఏమవుద్దండి చెప్పండి? సరే, వెంకటేష్ గారు ఏం మిస్టేక్ చేశారు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, దయచేసి నేను ఇచ్చే కంటెంట్తో మీరు సొంత వైద్యం చేసుకోకండి. ఎంత డాక్టర్లైనా సొంత వైద్యం చేసుకోరండి, ఎంత సైంటిస్టులైనా వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగం చేసుకోరండి. ఎలుకల మీదో పిల్లుల మీదో ప్రయోగం చేస్తారు. సొంత డాక్టర్ కూడా ఇంకో డాక్టర్ దగ్గర చేసుకుంటాడు. అలాంటిది మీకు మీరు ఎలా చేసుకుంటారండి? ఓకే, చేసుకోవాలని ఆసక్తి ఉంది, మీలో టాలెంట్ ఉంది, సింపుల్, నేర్చుకోండి. టైం లేదంటారా? మీ దగ్గరకు వచ్చే చెప్పడానికి రెడీ. మినీ క్రాష్ కోర్స్ 1 డేలో అయిపోతుంది, క్రాష్ కోర్స్ 2 డేస్లో అయిపోతుంది, ఫుల్ కోర్స్ 10 డేస్లో అయిపోతుంది. మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీ రెడీయా? నేర్చుకోండి. మీరు జాబ్ హోల్డర్స్ అయినా సరే మీకున్న టైంలో సండే కూడా మీకుందా? వెళ్ళండి. నైట్ ఉంటుంది కదా టైం మీకు, 8 తర్వాత ఆ టైంలో చెప్తాను. ఎందుకంటే ఇది ఒక విజ్ఞాన గని, ఇది ఎవరి సొత్తు కాదు, ఇది మనందరి హక్కు. నేర్చుకుందాం, 10 మందికి పంచుదాం, సర్వీస్ని విస్తరిద్దాం. వేస్ట్గా సలహాలు ఇస్తూ మీ అందరి టయాన్ని వేస్ట్ చేస్తున్నటువంటి కుహానా న్యూమరాలజిస్టులకి చెక్ పెట్టేద్దాం. ఓకే, మీకు ఈ ఆలోచన ఉందా? మీకు నేర్పించడానికి నేను రెడీ. లేదు, మీరు పర్ఫెక్ట్గా కరెక్షన్ చేయించుకొని మంచి సర్వీస్ తీసుకొని మంచి సజెషన్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు లైఫ్ అంతా, నేను రెడీ. మీరు చేయాల్సిందల్లా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్క కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ వివరాలని 10 చోట్ల పరిశీలించుకోండి. మీకు ఓకే అనుకున్నాకే ప్రొసీడ్ అవ్వండి. ఓకే, ఇక సబ్జెక్ట్లోకి వద్దామండి. మరి ఒక కస్టమర్ ఈ విధంగా నేను చెప్పానని, ఏది నా యొక్క వీడియోలు చూస్తూ అది నేను చెప్పినట్టు ఎలా అవుద్ది? మీరు చెప్పారని ఇలా చేశానండి, మీరు చెప్పినట్టుగానే చేశానంటున్నారు. నేను చెప్పినట్టుగా ఏం చేస్తారు? సరే, ఏం చేశారో చూద్దామండి. వెంకటేష్ 3, 6, 3, 6, 9, 9 లెటర్లు ఉన్నాయి కాబట్టి మనోడు ఇక్కడ 9 వేసుకున్నాడు. ఇక 16, 7, 1993 ఈ మొత్తం కూడుకుంటే 1, 6, 7, 14, 24, 33, 36 అంటే 9. ఓకే, ఇది రైటే. ఇక ఇవన్నీ కూడా సింగిల్ చేసుకున్నాడు, ఇది రైటే, ఇంతవరకు రైటే. మరి ఏం చేసుకున్నాడో ఇంతవరకు చూపించాడు నాకు, మరి ఏం చేసుకున్నాడో తెలియదు. ఇంతవరకు ఆయన యొక్క లైఫ్ ఎలా ఉందో చూద్దామండి. ఇంతవరకు ఏముంది ఇక్కడ? ఒక్క డైమెన్షన్లో కూడా ఇంకా అతను వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అసలు ఎలా ఉంది ఇతని పరిస్థితి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే బర్త్ డేట్ 16లో జన్మించటం. 7వ నెంబర్కు సంబంధించి 16 డేట్లో ఎవరైతే జన్మిస్తారో వారికి లైఫ్ అంతా అశాంతే, ప్రశాంతత ఉండదు, అనారోగ్యంతో బాధపడుతుంటారు. వారి వల్ల వారికి సుఖం ఉండదు, వారి కుటుంబానికి సుఖం ఉండదు. ముఖ్యంగా మ్యారీడ్ అయితే మాత్రం వైవాహిక జీవితం 0. ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా బాగుండదు. కారణం ఏంటంటే ఇక్కడ 16లో 16 అనేది డెడ్ యాంటీ కాంబినేషన్. వీరికి విపరీతమైన తెలివితేటలు ఉంటూ వారి లైఫ్ పార్ట్నర్ కానీ పిల్లలు కానీ వారి అమ్మా నాన్న కానీ ఆ తెలివితేటలు అందుకోలేనంత హై స్థాయిలో ఉంటారు. అలా ఉంటూ వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటూ అక్కడి నుంచి దబిమని పడిపోతారు. ఎందుకు? నేమ్లో పాజిటివ్ లేక. ఇది ఫస్ట్ విషయం. ఇక రెండో విషయం, వీరి యొక్క ప్యాటర్న్ చూసినట్టయితే 7749. దీంట్లో 74 అనే డెడ్ యాంటీ ఉంది, మరలా 74 అనే డెడ్ యాంటీ ఉంది. ఇది ఒక్కొక్కటి 15 ఏళ్ళు వీరి లైఫ్లో ఉంటుంది. మరి 15 ఏళ్ళు ఉంటే మొత్తం 45 సంవత్సరాలు నరకమే. ఒక్క డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంటేనే నరకంలా ఉంటుంది లైఫ్. మరి నాకు 2 ఉన్నాయి, మరి నరకం ఏమవుద్ది? సో ఇక్కడ కూడా మనం కాపాడుకోలేము. ఇక వెంకటేష్ అనే నేమ్ టోటల్ చూసినట్లయితే 6, 16, 18, 19, 23, 28, 31, 36. 36 అనేది వీరి యొక్క నేమ్ టోటల్.
మరి 36 అంటే సింగిల్ చేస్తే 9. మరి వీరి యొక్క ప్యాటర్న్ని ఇది ఏం చేస్తుంది చూడండి, 9 9 9. ఇవి కూడుకుంటే కొత్త ప్యాటర్న్ వచ్చింది, సేమ్ అదే వస్తుంది. ఆ పేరు ఏ మాత్రం 1% కూడా పాజిటివ్ ఇవ్వటం లేదు. ఓకే, ఇది సరే, మరి డబల్ డిజిట్ ఏమైనా ఇస్తుందా? మరలా ప్యాటర్న్ తీసుకుందామండి. తీసుకుంటే ఈ డబల్ డిజిట్లో 7 కింద 3 రావటం అనేది అసలు ఇక అష్టదరిద్రాలు అంటారే అలాంటి ఒక లక్ష అనుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి పర్సన్కి ఏమవుద్దో తెలుసా? ఇలాంటి పర్సన్కి మ్యారేజీ డేట్ కూడా, అంటే అతను పెట్టలేదు, మ్యారేజీ డేట్ కూడా యాంటీ అవుద్ది. లైఫ్ పార్ట్నర్ కూడా యాంటీగా వస్తారు. వారి ద్వారా ఇంకా నెగిటివ్ వచ్చింది, అంటే ఈ నెగిటివే అలా తెప్పిస్తుంది. తర్వాత పుట్టే చిల్డ్రన్స్ కూడా యాంటీగా అవుతారు. విషయం ఏంటంటే వీరికి పిల్లలు కొంచెం లేటుగా పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కనుక ప్యాటర్న్లో 2 5లు ఉంటే ఖచ్చితంగా వీరికి పిల్లలు పుట్టే అవకాశం లేట్ అవుద్ది. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు నరకప్రాయం కాకుండా ఎలా అవుద్ది? సో వెంకటేష్ గారు, మీరు అర్జెంటుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీరు మామూలు సర్వీస్ తీసుకుంటే కూడా కుదరదు, అంటే ఓన్లీ నేమ్ కరెక్షన్ సర్వీస్ మీకు సరిపోదు. మీకున్నటువంటి ఈ నెగిటివ్కి మీరు ఫుల్ రిపోర్ట్ తీసుకోవాల్సిందే. ఫుల్ రిపోర్ట్ తీసుకుంటే 3 నుంచి 6 నెలల లోపు మీకు గ్రాడ్యువల్గా పాజిటివ్ వచ్చేసి మంచి లైఫ్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఈ విధంగా ఈ యొక్క వెంకటేష్ గారి గురించి చెప్పుకోవచ్చు. ఇలా మన కస్టమర్స్ ఉన్న చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 1 by 1 మీకు వీడియోస్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి. అయితే చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు కోర్సు నేర్చుకోవాలి ఉందని. దయచేసి మీరు కోర్సు నేర్చుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. కోర్సు వివరాలు మీకు మా ఆఫీస్ సిబ్బంది చెప్తారు. అలాగే మీరు సర్వీస్ తీసుకోవాలనుకుంటే కూడా ఏ సర్వీస్ తీసుకోవాలి అనే విషయాలు మీకు గనక డీటెయిల్డ్గా కావాలనుకుంటే మొదట మీరు కాల్ చేయండి, డీటెయిల్డ్గా తెలుసుకోండి. నేను ఎలా ఇస్తానో చూసుకోండి, దాన్ని 10 చోట్ల పరిశీలించుకోండి, అప్పుడు మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. సో ఇది ఈ వీడియోలో టాపిక్. మరో టాపిక్తో మరో వీడియోలో మరలా కలుసుకుందామండి.